ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి చెస్ట్ పాయింట్ అనేది చెప్తాను. చెస్ట్ పాయింట్ అంటూ ఏం లేదులేండి, మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ కోరాస్ ఆపోజిట్లో ఉండాలన్నమాట, అంటే మన వైపుకు ఉండాలి. ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగా క్రాస్గా వేసేసేయండి. క్రాస్గా వేసేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఈ డీప్ దగ్గర కూడా అంతే, మన వైపు కూడా అంతే. ఇలాగ అయిపోయిందండి. ఇప్పుడు తీసేసేయండి, పక్కకి తీసేసేయండి దీన్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది కదా, ఇది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ షోల్డర్ ఉంది కదా, ఈ రెండో గీత దగ్గర నుంచి ఇలా పట్టుకుని నెక్ ఆ పక్క లైన్ నుంచి ఇలా కొలుచుకోవాలి. దీనికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి, ఇక్కడ రౌండ్ తీసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో మన లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చుతో కలిపి తీసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇంతవరకు 12 మీద 3 గీతల దాకా వచ్చింది. ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 12 మీద 3 గీతలకి మార్కింగ్ వేయండి. వేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. మన వైపు నుంచి 2.5 డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి డాట్ హైట్ ఖర్చులతో కలిపి నెక్ దగ్గర నుంచి పట్టుకుని ఇలాగా కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి. లేదంటే ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర ఒక ఫింగర్ పెడితే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక డాటు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ డాట్ అనేది ఇలా వేసుకోవాలి. అంతే, ఇంకేమీ లేదండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాము నీట్గా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా నీట్గా ఇలాగా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇలాగా చక్కగా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర కూడా రౌండ్గా ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇదొక మార్కింగ్ వేసేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇలాగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి, సైడ్ జాయింట్ వైపుకి ఇలాగా, ఇలా మొత్తం కూడా. సో ఇక్కడ మనకి ఎక్కువ వచ్చినట్టు అనిపించింది క్లాత్, కొంచెం నీట్గా కట్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే మనకి కింద పైన ఖర్చు వచ్చేస్తుంది. కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి చెక్ చేసుకుంటున్నాం. మనకి 2.7 వచ్చింది. ఇది మనకి సైడ్ జాయింట్ వైపు ఇదనమాట 2.7 అనేది. ఇప్పుడు మన దగ్గర ఇది క్లాత్ ఉంది కదా, మిగిలిన క్లాత్, ఈ కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచ్ తోటి కట్ చేసుకుందాం. ఈ 1.5 ఇంచ్ తోటి కట్ చేసేయాలి ఇలాగా.
ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 2.5, ఇక్కడ ఒక 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆది బ్లౌజ్లో తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు పైకి వదిలిస్తే మనకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ 2.5 ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయాలి. ఇంకొక లేయర్ తీసుకోండి. ఒక లేయర్ అయితే షేప్ నిలబడదు. మన దగ్గర క్లాత్ ఉంది కదా, ఇక్కడ తీసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేయాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.